ప్రేమని ఎలా మనం వ్యక్తపరచగలము? ఇఫ్ లవ్ బిగిన్స్ విత్ యాక్సెప్టెన్స్ అండ్ ఇట్ గ్రోస్ త్రూ అక్నాలెడ్జ్మెంట్, యేసుక్రీస్తు సిలువ మీద పలికిన 3వ మాట ద్వారా ప్రేమని మనం ఎలా వ్యక్తపరచగలమో ఆయన మనకి బోధిస్తున్నాడు. అయితే యేసుక్రీస్తు సిలువ మీద పలికిన 3వ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, యోహాను ఇదిగో నీ తల్లి అని. ఇక్కడ సిలువలో మరణిస్తూ కూడా ఆయన హింసను భరిస్తూ తన తల్లి అయిన మరియకు పరిచర్యను చేశాడు. యోహాను పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యము, యేసుక్రీస్తు తల్లి అయిన మరియా మనకి సాదృశ్యము. ఎలా మనకి యేసుక్రీస్తు సిలువలో పరిచర్యను అందించాడంటే, మనలను పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించడం ద్వారా మన ప్రేమను ఇతరులకు తెలియజేయాలంటే మనము చేయవలసిన పని ఏంటో తెలుసా? ఇట్ ఈస్ టు సర్వ్ దెమ్. బికాస్ మనము ప్రేమించినప్పుడు ఒక వ్యక్తికి పరిచర్య చేస్తాము. సో మనము దేవుణ్ణి ప్రేమించిన, మన పొరుగు వారిని ప్రేమించిన, మనకి దేవుడిచ్చిన వారిని మనం ప్రేమిస్తే మనము వారికి పరిచర్యను చేస్తాం తప్ప పరిచర్యను చేయించుకోము. ఇఫ్ యూ వాంట్ టు డెమాన్స్ట్రేట్ యువర్ లవ్, డూ సర్వ్. ప్రేమలో ఉన్న 7 మెట్లలో ఇది 3వది. ఇంకా మిగిలిన మెట్లు తెలుసుకోవడం కొరకు ఫాలో అలాంగ్. గాడ్ బ్లెస్ యూ.